ఇప్పుడు వాట్సాప్ చాట్లు ఉన్నాయి, లేకపోతే ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో గొడవలు అవుతూ ఉంటే వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఎవిడెన్స్ హస్బెండ్ వైఫ్కి అగేన్స్ట్గా లేకపోతే వైఫ్ హస్బెండ్కి అగేన్స్ట్గా యూజ్ చేయొచ్చా అనే క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు. దీన్ని జనరల్లీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటాం. సో ఇది సెక్షన్ 65B ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఒక సర్టిఫికెట్ వేయాలి. 65B సర్టిఫికెట్ వేసిన తర్వాత కోర్టు దాని ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ ఎవిడెన్స్ అనేది వేయాల్సి ఉంటుంది. సో ముందు ఏంటంటే జనరల్లీ వాట్సాప్ చాట్సే కానీ లేకపోతే ఇల్లీగల్గా రిట్రీవ్ చేసిన ఏదైనా సరే కాల్స్ కానీ ఇవన్నీ కూడా కోర్ట్స్ యూజువల్గా యాక్సెప్ట్ చేసేది కాదు, ఎందుకంటే ఇల్లీగల్గా తీశారు కాబట్టి. కానీ రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈవెన్ ఇల్లీగల్ తరహాలో తీసినా అంటే ఇల్లీగల్ వేస్లో తీసినా సరే ఒకవేళ అది పర్పస్ని సర్వ్ చేస్తుంది అంటే ఎగ్జాంపుల్ అడల్టరీ జరిగింది, అడల్టరీకి సంబంధించిన ఎవిడెన్స్ ఇల్లీగల్ విధంగా తీసినా కూడా స్టిల్ అది ఎవిడెన్సే కదా. సో అది ఎవిడెన్స్ అయినప్పుడు అలాంటి ఎవిడెన్స్ కూడా కోర్ట్ అడ్మిట్ చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇలాంటి వాట్సాప్ చాట్లే కానీ లేదా రికార్డ్స్ కానీ ఏదైనా సరే లీగల్లీ ఆర్ ఇల్లీగల్గా ఏ విధంగా తీసినా కూడా అది కోర్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. బట్ దీనికి ఏంటంటే మీరు 65B సర్టిఫికేట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది.